Welcome to Competitive Exams Corner. Welcome to the Hindu newspaper analysis on October 31, 2020. ఈరోజు మనకు ఈ హిందీ న్యూస్ పేపర్లో మనకు 7 ఇంపార్టెంట్ హెడ్లైన్స్ ఉన్నాయి. అందులో మొట్టమొదటిది మనకు పేజ్ నెంబర్ 1లో 2 ఇంపార్టెంట్ హెడ్లైన్స్ ఉన్నాయి. అందులో నెంబర్ 1 ఈజ్ ఇంపోర్ట్ బ్యారియర్స్ విల్ నాట్ బీ పర్పెచువల్. సో ఇంపోర్ట్ బ్యారియర్స్ విల్ నాట్ బీ పర్పెచువల్. సో ఇండియా నాట్ ఏ క్లోజ్డ్ ఎకానమీ సేస్ ద నీతి ఆయోగ్. మనకు కొన్ని ఇంపార్టెంట్ వర్డ్స్ ఉన్నాయి ఇక్కడ. ఆ ఇంపార్టెంట్ వర్డ్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకు క్లోజ్డ్ ఎకానమీ అంటే మీనింగ్ ఏంటంటే నో ఎక్స్పోర్ట్స్ నో ఇంపోర్ట్స్. అంటే ఆ ఎకానమీకి సంబంధించి ఎటువంటి ఎక్స్పోర్ట్స్ ఉండవు, అంటే ఎగుమతులు ఉండవు. నో ఇంపోర్ట్స్ అంటే ఎటువంటి దిగుమతులు ఉండవు అన్నమాట. సో అంటే ఆ కంట్రీకి సంబంధించి ఆ ఎకానమీకి సంబంధించిన ప్రతి ఒక్కటి వాళ్ళంతకు వాళ్ళే సెల్ఫ్గా తయారు చేసుకుంటారనమాట. సో అలాంటి ఎకానమీని క్లోజ్డ్ ఎకానమీ అంటారు. సో మనది క్లోజ్డ్ ఎకానమీ కాదు అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇంపోర్ట్ బ్యారియర్స్. ఇంపోర్ట్ అంటే మీకు తెలిసిందే దిగుమతి చేసుకోవడం. బ్యారియర్స్ అంటే అడ్డుకట్టలు. విల్ నాట్ బీ పర్పెచువల్. పర్పెచువల్ మీనింగ్ ఏంటంటే శాశ్వతమైన, అంటే మనము దిగుమతి చేసుకోకూడదు అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని లిమిటేషన్స్ పెట్టుకుందనమాట. సో ఆ లిమిటేషన్స్ ఏవైతే ఉంటాయో ఇంపోర్ట్ మీద, అవి శాశ్వతం కాదు, కేవలం టెంపరరీ మాత్రమే అని చెప్పడానికి ఇక్కడ ఈ ఆర్టికల్ మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తోంది. సో ఇంపోర్ట్ బ్యారియర్స్ అంటే ఇంపోర్ట్ పైన వేసిన బ్యారియర్స్ ఏవైతే ఉంటాయో, అడ్డుకట్టలు ఏవైతే ఉంటాయో అవి శాశ్వతం కాదు, అవి కేవలం టెంపరరీ మాత్రమే అని చెప్తున్నారు. అండ్ మనం ఇలా పెట్టడానికి ఇండియా ఏం క్లోజ్డ్ ఎకానమీ కాదు, అంటే మనము ఎక్స్పోర్ట్స్ లేకుండా ఇంపోర్ట్స్ లేకుండా మనం ఉండేది లేదు. సో మనకు ఎక్స్పోర్ట్స్ కావాల్సిందే, ఇంపోర్ట్ కావాల్సిందే. అంటే మన దేశం నుంచి బయట దేశాలకు మనము సెండ్ చేయాల్సిందే, ఎగుమతి చేయాల్సిందే. వేరే దేశాలకు సంబంధించి వేరే దేశాలవి మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సిందే. సో మనకు ఖచ్చితంగా ట్రాన్సాక్షన్స్ ఖచ్చితంగా ఉండి తీరాలి. సో మనది క్లోజ్డ్ ఎకానమీ కాదు అని ఇక్కడ నీతి ఆయోగ్ మనకు చెప్తుంది. అండ్ ఇక్కడ చూడండి కింద మోర్ ఇన్సెంటివ్స్ ఈ కేటగిరీలో మనకు ఎక్సర్ప్ట్స్ ఫ్రమ్ నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్స్ అడ్రస్ టు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఏషియా పసిఫిక్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. ఇన్సెంటివ్స్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్వెస్ట్మెంట్స్ టు బీ ఎక్స్టెండెడ్ టు 9 to 10 సెక్టర్స్ ఫ్రమ్ 4 at present. అంటే ఇన్సెంటివ్స్ అంటే ఏంటంటే ప్రోత్సాహకాలు. సో ప్రోత్సాహకాలు అంటే మ్యానుఫ్యాక్చరింగ్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకు కొన్ని ప్రోత్సాహకాలు ఇచ్చారనమాట. సో ఆ ప్రోత్సాహకాలు ఏవైతే ప్రజెంట్ మనకు 4 ఉన్నాయి. ఆ 4 నుంచి దాదాపు 9 to 10 సెక్టార్స్కి వాళ్ళు వాటిని ఎక్స్టెండ్ చేశారనమాట. నెక్స్ట్ ఇక్కడ పైన ఎక్సెప్ట్స్ అని ఉంది, EXCERPTS అని. ఎక్సెప్ట్స్ అంటే సారాంశాలు అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ ప్రొటెక్షన్ ఫ్రమ్ ఇంపోర్ట్స్ వోంట్ బీ పర్పెచువల్. సో అంటే ఇందాక నేను చెప్పినట్టే కదా, సో ఇంపోర్ట్స్ మీద ఉన్నది అది శాశ్వతం కాదు, కేవలం తాత్కాలికం మాత్రమే. నెక్స్ట్ ఇండియా నాట్ టర్నింగ్ ఇంటూ ఏ ప్రొటెక్షనిస్ట్ ఆర్ ఏ క్లోజ్డ్ ఎకానమీ. క్లోజ్డ్ ఎకానమీగా ఇండియా మారట్లేదు. నెక్స్ట్ ఇన్సెంటివ్స్ విల్ ఆపరేట్ విత్ ఇన్ ద మల్టీలేటరల్ ట్రేడింగ్ రూల్స్ ఫ్రేమ్వర్క్. మల్టీలేటరల్ ట్రేడింగ్ రూల్స్ అంటే వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి ఒక రూల్స్ ఉంటాయన్నమాట. సో ఆ ఫ్రేమ్వర్క్కి లోబడే ఈ ఇన్సెంటివ్స్ని వాళ్ళు ప్రకటించడం ఉందన్నమాట. అండ్ ఇక్కడ మరొక ఇంపార్టెంట్ వర్డ్ ఇక్కడ మనకు కనపడుతుంది. సో ఆ ఇంపార్టెంట్ వర్డ్ ఏంటంటే ద గవర్నమెంట్ ఈజ్ సెట్ టు ఎక్స్టెండ్ ద ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్. అంటే దీన్ని వాళ్ళు షార్ట్ ఫామ్గా PLI అంటారనమాట. సో బేసికల్గా మనకు PLI అంటే ఏంటంటే ఫర్ ద లార్జ్ స్కేల్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రపోజెస్ ఏ ఫైనాన్షియల్ ఇన్సెంటివ్ టు బూస్ట్ డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ అట్రాక్ట్ లార్జ్ ఇన్వెస్ట్మెంట్స్. అంటే అక్కడ లోకల్గా ఉండే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్కి ఎక్కువగా అమౌంట్ అనేది వాళ్ళకి ఇచ్చి వాళ్ళని ఎక్కువగా బూస్టప్ చేసి వేరే దేశాల నుంచి ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేయడం. సో అలాంటి ఉద్దేశం ఉన్న ఒక స్కీమే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్, అంటే PLI స్కీమ్ అనమాట. సో దీనికి సంబంధించి ఆత్మ నిర్భర్ భారత్ ప్యాకేజీలో భాగంగా కొంత అమౌంట్ని కూడా వాళ్ళకి అనౌన్స్ చేశారనమాట. సో దిస్ ఈజ్ అ ఇంపార్టెంట్
హెడ్లైన్ రిలేటెడ్ టు ఎకానమీకి సంబంధించిన ఇంపార్టెంట్ హెడ్లైన్ అనమాట ఇది. అండ్ ఇక్కడ ఇన్సులేట్ అనే వర్డ్ ఒకటి మనకు కనపడుతుంది. సో ఇన్సులేట్ అనే వర్డ్ ఏంటంటే మనకు ఏకాకి అని మనకి ఇక్కడ మీనింగ్ వస్తుంది అనమాట. సో వెయిట్, ఎస్, ఇక్కడ చూడండి, ఎక్స్ప్లెయినింగ్ ద రేషనాలే ఫర్ ద పిఎల్ఐ స్కీమ్స్ దట్ హీ సెడ్ విల్ సూన్ బికమ్ వ్యాలిడ్ ఫర్ 9 to 10 సెక్టర్స్ ఫ్రమ్ 4 అట్ ప్రెసెంట్. అంటే ప్రెసెంట్ 4 ఉంది. సో ఈ స్కీము 9 నుంచి 10 సెక్టార్స్కి దాన్ని వర్తింపచేయబోతున్నారు. సో దిస్ ఈజ్ అ ఇంపార్టెంట్ పాయింట్. అండ్ ఇక్కడ చూడండి ఇన్సులేట్ అనే వర్డ్ ఉంది, INSULATE. సో ఇన్సులేట్ అంటే ఏంటంటే ఏకాకి. సో నేను ఇప్పుడు దాకా మీకు 5 ఇంపార్టెంట్ వర్డ్స్ చెప్పాను. ఒకటి క్లోజ్డ్ ఎకానమీ అంటే ఎక్స్పోర్ట్స్ ఉండవు, ఇంపోర్ట్స్ ఉండవు. సో అంటే ఆ దేశంకి సంబంధించినవి వాళ్ళే తయారు చేసుకుంటారనమాట. అంటే వాళ్ళు ఒకరికి ఇవ్వరు, ఒకరి నుంచి ఇప్పించుకోరు. అలాంటి ఎకానమీనే మనం క్లోజ్డ్ ఎకానమీ అని పిలుస్తాము. అది నెంబర్ 1. నెంబర్ 2 ఎక్సర్ట్స్ అంటే దానికి మీనింగ్ సారాంశాలు అని వస్తుంది. ఇన్సెంటివ్స్ అంటే ప్రోత్సాహకాలు. పర్పెచువల్ మనకు హెడ్డింగ్లో ఉంది, పర్పెచువల్ అంటే శాశ్వతమైన. సో ఇట్ విల్ నాట్ బి పర్పెచువల్ అంటే శాశ్వతం కాదు, కేవలం కొద్ది సమయం మాత్రమే అని చెప్పచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఇన్సులేట్ అనే వర్డ్ అంటే ఏకాకి అని. సో ఈ 5 ఇంపార్టెంట్ వర్డ్స్ గుర్తుపెట్టుకోండి ఈ ఆర్టికల్కి సంబంధించి. అండ్ లెట్ us move to the second important article in the first page. మనం ఇక్కడ చూడండి, సోషల్ డిస్టెన్సింగ్ గోస్ ఫర్ ఎ టాస్ ఇన్ సాదర్ బజార్. మనము మన చేతిలో ఒక కాయిన్ మనము టాస్ వేస్తే అది హెడ్ పడచ్చు లేదా టెయిల్ పడచ్చు. అంటే ఛాన్సెస్ అనేది 50-50. మనకు అది ఖచ్చితంగా హెడ్ పడుతుందని చెప్పలేము, ఖచ్చితంగా టెయిల్ పడుతుందని చెప్పలేము, ఎవరు చెప్పలేని పరిస్థితి. ఇక్కడ సోషల్ డిస్టెన్సింగ్ అనేది గోస్ ఫర్ ఎ టాస్ అంటే మనకి ఇక్కడ పూర్తిగా మనకు సోషల్ డిస్టెన్సింగ్ అనేది లేకుండా పోయింది, అంటే చాలా హై రిస్కీ జోన్లో ఉంది అని చెప్పి మనకి ఆర్టికల్ చెప్తుంది. సో గోస్ ఫర్ ఎ టాస్ అనేది ఇట్ ఈస్ అన్ ఇడియం, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇడియం అనమాట. సో ఆ ఇడియంలో ఈ ఆర్టికల్ని వాళ్ళు ఫ్రేమ్ చేయడం జరిగింది. సో ఈ ఆర్టికల్లో మనకు మోస్ట్ ఇంపార్టెంట్ ఏం లేదండి ఇక్కడ అయితే, జస్ట్ ఒక సోషల్ పర్పస్లో నేను దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. అయితే పోలీస్ మాత్రము కొన్ని ఇంపార్టెంట్వి వాళ్ళు ఇక్కడ ఫాలో అవుతున్నారు. అంటే ఎవరైతే మెయిన్స్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంటారో సో ఇలాంటివి వాళ్లకు చాలా ఉపయోగం. అండ్ ఈ సోషల్ డిస్టెన్స్కి సంబంధించి, కరోనా వైరస్కి సంబంధించి పోలీస్ ప్రజెంట్ ఎలాంటివి ఫాలో అవుతున్నారు అనే క్వశ్చన్స్ ఒకవేళ వాళ్ళు అడిగితే దెన్ మీరు ఈ పాయింట్స్ని మీరు ఖచ్చితంగా ఫ్రేమ్ చేయండి, దెన్ మీకు మంచి మార్క్స్ వస్తాయి. సో ఇనిషియేటివ్స్ టేకెన్ బై ద పోలీస్ ఏంటంటే, సో ఎక్కడెక్కడైతే ఎక్కువ మంది రద్దీగా ఉంటున్నారో అక్కడ కొన్ని పోస్టర్స్ని వాళ్ళు పెడుతున్నారు. అంటే మీరు వ్యక్తిగతంగా దూరం పాటించండి అని. నెక్స్ట్ బ్యారికేడ్స్ ఇన్ ప్లేస్ టు ఎన్ష్యూర్ సపరేట్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్. అంటే ఒక రద్దీ ప్లేస్ ఏదైతే ఉంటుందో, అంటే మార్కెట్ కానీ లేదా బజార్ కానీ, అక్కడ ఏంటంటే ఎంట్రీ వేరే ఎగ్జిట్ వేరే ఉండే విధంగా చూసుకుంటున్నారు. నెక్స్ట్ పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ అట్ 40 లొకేషన్స్. సో అంటే దాదాపు 40 లొకేషన్స్లో న్యూఢిల్లీలో పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ని వాళ్ళు ఇన్స్టాల్ చేశారు. అండ్ నెక్స్ట్ 300 to 400 people fined daily for not wearing mask. సో మాస్క్ లేకుండా తిరిగే వాళ్లకు దాదాపు రోజుకి 400 మంది వరకు వీళ్ళు ఫైన్ వేస్తున్నారు. అండ్ సాదర్ బజార్ డిక్లేర్డ్ ఏ నో మోటార్ వెహికల్ జోన్. సో సాదర్ బజార్ వన్ ఆఫ్ ద ఫేమస్ బజార్ అనమాట ఇండియాలోనే. సో అక్కడ దాన్ని నో మోటార్ వెహికల్ జోన్గా వాళ్ళు డిక్లేర్ చేశారు. నెక్స్ట్ యాంటీ ఎంక్రోచ్మెంట్ డ్రైవ్ క్యారీడ్ అవుట్ టు రిమూవ్ అబ్స్ట్రక్షన్స్ని రిమూవ్ చేయడానికి యాంటీ ఎంక్రోచ్మెంట్ డ్రైవ్ని కూడా వాళ్ళు కండక్ట్ చేశారు. నెక్స్ట్ డెడికేటెడ్ పార్కింగ్ ఫర్ షాప్ ఓనర్స్ అండ్ కస్టమర్స్. సో షాప్ ఓనర్స్కి కస్టమర్స్కి ఖచ్చితంగా ఒక పార్కింగ్ జోన్ అనేది వాళ్ళు ఫిక్స్ చేశారు. సో ఇలా కరోనాని నియంత్రించడానికి పోలీసులు చాలా కష్టపడుతున్నారు. ఇది మనకు సెకండ్ ఇంపార్టెంట్ ఆర్టికల్. అండ్ లెట్ us move to the third important article. It is in the page number 2. Yes, air quality remains in very poor category. మనకు
ఎయిర్ క్వాలిటీ విషయానికి వస్తే మనకు 6 రకాల కేటగిరీస్ ఉన్నాయి. ఒకటి గుడ్, సెకండ్ది సాటిస్ఫాక్టరీ, థర్డ్ది మోడరేట్, ఫోర్త్ది పూర్, ఫిఫ్త్ది వెరీ పూర్, సిక్స్త్ది సివియర్. అండ్ ఈ కేటగిరీస్ దేని బేసిస్ మీద వాళ్ళు డిసైడ్ చేస్తారు అంటే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్. ఐ రిపీట్, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్. ఈ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ మనకు 0 to 50 ఉంటే గుడ్ అంటారు, అండ్ 51 to 100 సాటిస్ఫాక్టరీ అంటారు, 101 to 200 మోడరేట్, 201 to 300 పూర్, 301 to 400 వెరీ పూర్, అండ్ 401 కన్నా పైన ఉంటే ఇట్ ఈజ్ సివియర్. సో ఇలా మనకు ఉంటుందన్నమాట ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్. సో బట్ ఇక్కడ మనకు న్యూఢిల్లీ విషయంలో ఎయిర్ క్వాలిటీ రిమైన్స్ ఇన్ వెరీ పూర్ కేటగిరీ. సో వెరీ పూర్ కేటగిరీలోనే అది స్టాగ్నెంట్గా నిలిచిపోయింది అని చెప్పి ఇక్కడ చెప్తున్నారనమాట. అండ్ ఇక్కడ మరొక విషయం కూడా నేను మీతో డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఇక్కడ ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ సిస్టమ్ మానిటరింగ్ ఏజెన్సీ సఫర్ అని ఉంది, SAFER. SAFER ఫుల్ ఫామ్ ఏంటంటే సిస్టమ్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్కాస్టింగ్ అండ్ రివర్స్ అనమాట. సో ఇదేంటంటే దీన్ని ఇంట్రొడ్యూస్ చేసింది ఎవరు అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్, మీనింగ్ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ వాళ్ళు దీన్ని ఫస్ట్ ఇంట్రొడ్యూస్ చేశారు టు మెజర్ ద ఎయిర్ క్వాలిటీ ఆఫ్ ఎ మెట్రోపాలిటన్ సిటీ. ఆ మెట్రోపాలిటన్ సిటీకి సంబంధించి వాళ్ళ ఎయిర్ క్వాలిటీని మెజర్ చేయడానికి, అది ఒక లొకేషన్ కావచ్చు, ఒక ప్రాంతం కావచ్చు, ఒక పర్టికులర్ పాయింట్ కావచ్చు. సో ఇలా వాళ్ళు కావాల్సిన విధంగా వాళ్ళు మెజర్ చేసుకోవడానికి ఒక సిస్టమ్ని వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. ఆ సిస్టమ్ పేరే సఫర్ అనమాట. సో ఇది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. అండ్ దీన్ని వాళ్ళు ఇంప్రూవ్ చేసింది, డెవలప్ చేసింది ఎవరు అంటే IITM. సో IITMT. సో ఇక్కడ MT అంటే ట్రాపికల్ మెట్రాలజీ. సో ఇది ఇక్కడ IITM అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెట్రాలజీ. సో ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందండి మీరు. అండ్ మిగిలినవి పెద్దగా ఇంపార్టెంట్ కాదు. సో దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే, ఒకటి ఎయిర్ క్వాలిటీస్ మనకు 6 రకాలు ఉంటాయి. సో 6 రకాలు ఏంటి? గుడ్, సాటిస్ఫాక్టరీ, మోడరేట్, పూర్, వెరీ పూర్, సివియర్. అండ్ ఇవి మనకు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ బేసిస్ మీద ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇంకోటి విషయం ఏంటంటే, అండ్ ఇవి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ బేసిస్ మీద ఉంటాయి. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటంటే సఫర్ ఏంటంటే మనకు మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ వాళ్ళు ఒక స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేశారు. అదేంటంటే సఫర్ అన్నమాట, సిస్టమ్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్కాస్టింగ్ అండ్ రివల్స్ అనమాట. సో ఇది ఉంటుంది. దీన్ని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెట్రాలజీ వాళ్ళు దాన్ని ఇంప్రూవ్ చేశారు. అండ్ ఇదేంటంటే ఓవరాల్గా కానీ ఒక స్పెసిఫిక్ లొకేషన్లో కానీ ఒక మెట్రోపాలిటన్ సిటీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ని మెజర్ చేయడానికి ఈ స్కీమ్ చాలా చాలా ఉపయోగపడుతుంది. ఇది మనకు థర్డ్ ఇంపార్టెంట్ న్యూస్. అండ్ నెక్స్ట్ ఫోర్త్ ఇంపార్టెంట్ న్యూస్ చూడండి. సో ఇట్ ఈస్ ద ఫోర్త్ ఇంపార్టెంట్ న్యూస్. సో 31st అక్టోబర్ని మనము ద నేషనల్ యూనిటీ డేగా మనం పిలుచుకుంటాం. అండ్ ద నేషనల్ యూనిటీ డే ఏంటంటే, and it is a birth anniversary of Sardar Vallabhbhai Patel ji. So he is Iron Man of India, and Iron Man అది మాత్రమే కాకుండా ఇండియాస్ ఫస్ట్ హోమ్ మినిస్టర్. ఆయన పుట్టినరోజు అనమాట. సో ఆయన బర్త్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటూ సో ఈ రోజుని ద నేషనల్ యూనిటీ డేగా ప్రకటించారు. సో 31st అక్టోబర్ ఈజ్ కాల్డ్ యాజ్ అ నేషనల్ యూనిటీ డే. అండ్ ఇట్ ఈస్ అ బర్త్ యానివర్సరీ ఆఫ్ ద లేట్ సర్దార్ వల్లభాయ్ పటేల్ జీ. అండ్ ఈయనకు సంబంధించిన రెండు ఇంపార్టెంట్ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా. ఒకటి, ఆయన ఇండియాస్ ఫస్ట్ హోమ్ మినిస్టర్. సెకండ్ థింగ్ ఏంటంటే, ఆయన ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. అండ్ మూడోది, October 31st నేషనల్ యూనిటీ డే. అది మాత్రమే కాకుండా ఈ October 31st ఈజ్ ద బర్త్ యానివర్సరీ ఆఫ్ ద సర్దార్ వల్లభాయ్ పటేల్ జీ. అండ్ ఈయనకు సంబంధించిన ఒక చిన్న కోట్ చూడండి. ఇట్ ఈస్ అ ప్రైమ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీ సిటిజన్ టు ఫీల్
that this country is free and to defend its freedom is his duty. So it is a quote by the Sardar Vallabhbhai Patel ji. And let us move to the next important news item. So ఇప్పటిదాకా మనకు 4 అయిపోయాయండి. ఇప్పుడు ఫిఫ్త్ న్యూస్ ఐటమ్ లోకి వెళ్దాం. ఇట్ ఈస్ ఆన్ ద పేజ్ నెంబర్ 8. Yes, it is on. So we are in page number 8 now. Yes, Telangana unveils electric vehicles policy. See, electric vehicles ni inka promote cheyali, electric vehicles ni inka cities loki induct cheyali ane uddeshamto oka new electric vehicles policy ni the government of తెలంగాణ రిలీజ్ చేసిందనమాట. సో ఏ పాలసీ టు ప్రమోట్ యూసేజ్, ఓనర్షిప్ అండ్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ యాజ్ వెల్ యాజ్ ఎంకరేజ్ సెట్టింగ్ అప్ ఆఫ్ అలైడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సచ్ యాజ్ ఛార్జింగ్ స్టేషన్స్ charging suggestions through a bucket of incentives and facilitation measures was unveiled on Friday by the Telangana government. So మొత్తం మీద ఎలక్ట్రానిక్ వెహికల్స్ని పూర్తిగా ప్రజలు ఎంకరేజ్ చేయాలి అనే ఉద్దేశంతో వాటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ వాటికి సంబంధించిన ఒక న్యూ ఎలక్ట్రిక్ వెహికల్స్ పాలసీని ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రిలీజ్ చేసిందనమాట. అండ్ దీన్ని రిలీజ్ చేసింది ఎవరు అంటే ఇండస్ట్రీస్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్టర్ కె తారక రామారావు. అండ్ మనము తెలంగాణకు సంబంధించి చూస్తే ఇది చీఫ్ మినిస్టర్ ఈజ్ కె చంద్రశేఖర్ రావు, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, అండ్ గవర్నర్ డాక్టర్ తమిళసాయి సౌందరరాజన్. సో ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి, గవర్నర్ తెలంగాణ గవర్నర్ విషయానికి వస్తే ఆమె పేరు డాక్టర్ తమిళసాయి సౌందరరాజన్. సో ఈమె ఫస్ట్ ఉమెన్ టు హోల్డ్ దట్ పోస్ట్ అనమాట. అంటే ఇంతకుముందు వేరే మేల్ పర్సన్ ఉన్నవారు, బట్ ఫస్ట్ ఉమెన్ తెలంగాణ గవర్నర్గా ఎవరు అంటే ఈ సౌందరరాజన్ గారే మీరు చెప్పాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇది తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఎవరు అంటే జస్టిస్ రాఘవేంద్ర సింగ్ ఇది చౌహాన్. నెక్స్ట్ ఐటీ మినిస్టర్ కేటీ రామారావు. సో ఈ 4 గుర్తుపెట్టుకోవాలి. సో వెరీ సింపుల్ హెడ్లైన్, ద తెలంగాణ గవర్నమెంట్ అన్వీల్స్ ఒక న్యూ ఎలక్ట్రిక్ వెహికల్స్ పాలసీని రిలీజ్ చేసింది. సో ఈ పాలసీ ప్రకారంగా ప్రతి ఒక్కరూ ఎవరైతే ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ కానీ అండ్ ఒక ఛార్జింగ్ స్టేషన్స్ కానీ ఎక్కడైనా వాళ్ళు స్థాపించాలి అనుకుంటున్నారో వాళ్లకు కొన్ని ప్రోత్సాహకాలని గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కల్పిస్తోంది. సో ఇది మనకు 5th important headline. So let us move to the 6th important headline. It is in the page number 10. Yes, it is the page number 10. Yes, this is the headline. Malabar naval exercise to kick off next week. See, first of all, Malabar exercise ఈ సంవత్సరం మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మలబార్కి సంబంధించి నేను మీకు కొంత ప్రీవియస్ గురించి చెప్తాను నేను. మలబార్ అనే ఎక్సర్సైజ్ స్టార్టింగ్లో 1992లో ఇండియా మరియు యుఎస్ మధ్య స్టార్ట్ అయింది. నెక్స్ట్ యుఎస్ మధ్య స్టార్ట్ అయింది. సో అది ఇండియా యుఎస్ మధ్య 1992లో స్టార్ట్ అయింది. నెక్స్ట్ 92 నుంచి 2014 వరకు ఇండియా యుఎస్ మాత్రమే మలబార్ ఎక్సర్సైజ్లో ఉన్నాయి. నెక్స్ట్ 2015లో ఏంటంటే అది ట్రైలేటరల్ అయింది. అప్పుడు ఇండియా యుఎస్ మధ్య ఇది జపాన్ అనే కంట్రీ యాడ్ అయ్యింది ఈ మలబార్ ఎక్సర్సైజ్లో. సో 2015 నుంచి ఇండియా, యుఎస్ మరియు జపాన్ 3 కంట్రీస్ అయ్యాయి. ఇప్పుడు ఏంటంటే 2007 నుంచి ఫస్ట్ టైం ఆస్ట్రేలియా అందులో జాయిన్ అయ్యింది. సో ఇప్పుడు మొత్తం ఈ మలబార్ 2020 ఎక్సర్సైజ్లో 4 కంట్రీస్ పార్టిసిపేట్ చేయబోతున్నాయి. ఒకటి ఇండియా, ఆస్ట్రేలియా, జపాన్ అండ్ ద యుఎస్. Yes, the first phase of the Malabar naval exercise with Australia, Japan and the US
is scheduled to be held next week of the విశాఖపట్నం కోస్ట్లో ఈ మలబార్ ఎక్సర్సైజ్ ఫస్ట్ ఫేజ్ అన్నది ఉండబోతున్నాయి. అండ్ దిస్ ఈస్ ద ఫస్ట్ టైం ఆస్ట్రేలియా విల్ బి జాయినింగ్ ద ఎక్సర్సైజ్ ఆఫ్టర్ 2007. 2007లో ఉన్న 2007లో జాయిన్ అయిన ఆస్ట్రేలియా అప్పటి నుంచి మళ్ళీ దీంట్లో పార్టిసిపేట్ చేయలేదు. బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఆస్ట్రేలియా కూడా ఇందులో ఇంక్లూడ్ అవ్వబోతోంది. అండ్ ఇట్ విల్ బ్రింగ్ ఆల్ 4 countries ఆఫ్ ద క్వాడ్రిలేటరల్ గ్రూపింగ్ టుగెదర్ ఫర్ ద మిలిటరీ గేమ్స్. సో ఈ 4 countries ఇందులో పార్టిసిపేట్ చేయబోతున్నాయి. సో దీన్ని క్వాడ్రిలేటరల్ గ్రూపింగ్ అని పిలుస్తున్నారు. Next, more than 3 years after the Canberra's request to join the exercise, last week India announced that the Australian Navy would participate in the Malabar 2020. So this is an important point అండి. అండ్ ఇక్కడ చూడండి Malabar began as a bilateral exercise between the India and the US in 1992లో స్టార్ట్ అయింది అండ్ బికమ్ ట్రైలేటరల్ ఇన్ 2015. సో 1992లో ఇండియా యుఎస్ మధ్య స్టార్ట్ అయింది ఎక్సర్సైజ్. అండ్ 2014 వరకు వాళ్ళిద్దరే ఉన్నారు. 2015లో ఇది జపాన్ ఎంటర్ అయిందనమాట. అండ్ 2007లో మాత్రమే ఆస్ట్రేలియా వీళ్ళతో యాడ్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు 2020లో యాడ్ అవుతుంది. ఇది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ అండి. సో ఇక్కడ చూడండి, ద ఇండియన్ సైడ్ ఫర్ ఫేజ్ 1 లెడ్ బై ద రియర్ అడ్మిరల్ సంజయ్ వత్సాయన్, ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఈస్టర్న్ ఫ్లీట్, విల్ సీ పార్టిసిపేషన్ ఆఫ్ ద డెస్ట్రాయర్ ఐఎన్ఎస్ రాన్ విజయ్, స్టెల్త్ ఫ్రిగేట్ ఐఎన్ఎస్ శివాలిక్. సో ఈ 2 ఇండియా తరపున పార్టిసిపేట్ చేయబోతున్నాయన్నమాట. సో దిస్ ఈజ్ అ ఇంపార్టెంట్ హెడ్లైన్ రిగార్డింగ్ ద మిలిటరీ ఎక్సర్సైజెస్. సో మలబార్ అన్న వెంటనే మీకు ఇప్పుడు 2020కి సంబంధించి 4 గుర్తు రావాలి. 1 ఇండియా, 2 ఆస్ట్రేలియా, 3 జపాన్, 4 యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో ఇది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్. అండ్ మనం ఇప్పటిదాకా 6 ఇంపార్టెంట్ హెడ్లైన్స్ని కంప్లీట్ చేసుకున్నాం. సో లెట్ us మూవ్ టు ద 7th అండ్ ద లాస్ట్ ఇంపార్టెంట్ హెడ్లైన్. కేరళ, తమిళనాడు అండ్ గోవా బెస్ట్ గవర్న్డ్ స్టేట్స్ సేస్ రిపోర్ట్. సో ఇవి బెస్ట్ గవర్న్డ్ స్టేట్స్గా ఉన్నాయి సేస్ రిపోర్ట్. సో వాట్ ఈస్ దిట్ రిపోర్ట్? ఈ రిపోర్ట్ పేరు ఏంటంటే పబ్లిక్ అఫైర్స్ ఇండెక్స్ 2020. సో పబ్లిక్ అఫైర్స్ ఇండెక్స్ 2020లో రిపోర్ట్లో భాగంగా మనకు లార్జ్ స్కేల్ స్టేట్స్ వేరే ఉన్నాయి, స్మాల్ స్కేల్ లార్జ్ స్టేట్ కేటగిరీ, స్మాల్ స్టేట్ కేటగిరీ, నెక్స్ట్ యూనియన్ టెరిటరీ కేటగిరీ, సో యూటీ కేటగిరీ. సో లార్జ్ స్టేట్ కేటగిరీ, స్మాల్ స్టేట్ కేటగిరీ, నెక్స్ట్ యూటీ, ఇలా 3 కేటగిరీస్ ఉన్నాయన్నమాట. లార్జ్ స్టేట్ కేటగిరీలో భాగంగా మనకు ఫస్ట్ 4 ప్లేసెస్లో కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ అండ్ కర్ణాటక ఉన్నాయి. అండ్ ఈ లార్జ్ స్టేట్ కేటగిరీలో లీస్ట్ పొజిషన్స్లో ఉత్తరప్రదేశ్, ఒడిషా అండ్ బీహార్ ఉన్నాయి. నెక్స్ట్ స్మాల్ స్టేట్స్ కేటగిరీలో ఫస్ట్ 3 ప్లేసెస్లో గోవా, మేఘాలయ, హిమాచల్ ప్రదేశ్ ఉన్నాయి. నెక్స్ట్ లీస్ట్ కేటగిరీలో మణిపూర్, న్యూఢిల్లీ, ఉత్తరాఖండ్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ యూటీ కేటగిరీలో మనకు ఫస్ట్ 3 ప్లేసెస్లో చండీగఢ్, పుదుచ్చేరి అండ్ లక్షద్వీప్ ఉన్నాయి. అండ్ లీస్ట్ 3 ప్లేసెస్లో దాద్రా నగర్ హవేలీ, అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్. సో ఇది ఉన్నాయన్నమాట. సో ఇవి నేను మీకు అంటే ఇక్కడ చాలా కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది ఈ రిపోర్ట్ పాయింట్స్ ఇక్కడ, బట్ నేను నీట్గా ఒక చోట రాసుకొని మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఐఎమ్ అగైన్ ఎక్స్ప్లెయినింగ్, ఒకసారి నేను మీకు మళ్ళీ చెప్తాను. సో ఇది ఈ హెడ్లైన్ మనకు పబ్లిక్ అఫైర్స్ ఇండెక్స్ 2020కి సంబంధించిన రిపోర్ట్ ఇది. ఈ రిపోర్ట్లో 3 కేటగిరీస్ ఉన్నాయి. 1 లార్జ్ స్టేట్ కేటగిరీ, 2 స్మాల్ స్టేట్ కేటగిరీ, 3 యూటీ యూనియన్ టెరిటరీ. సో లార్జ్ స్టేట్ కేటగిరీలో మనకు ఫస్ట్ లీస్ట్ ఉన్నాయి, స్మాల్ స్టేట్లో ఫస్ట్ లీస్ట్ ఉన్నాయి, యూటీలో ఫస్ట్ లీస్ట్ ఉన్నాయి. సో ఇక్కడ మనము లార్జ్ స్టేట్కి సంబంధించి ఫస్ట్ ప్లేసెస్లో కేరళ,
తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ అండ్ కర్ణాటక. నెక్స్ట్ లీస్ట్ 4 కేటగిరీలో లీస్ట్ ప్లేసెస్లో ఉత్తరప్రదేశ్, ఒడిషా అండ్ బీహార్ ఈ 3 ఉన్నాయి. నెక్స్ట్ స్మాల్ స్టేట్ కేటగిరీస్లో గోవా, మేఘాలయ, హిమాచల్ ప్రదేశ్ అండ్ లాస్ట్ లీస్ట్గా మణిపూర్, ఢిల్లీ, ఉత్తరాఖండ్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ యూటీ కేటగిరీస్లో ఫస్ట్ 3 ప్లేసెస్లో చండీగఢ్, పుదుచ్చేరి, లక్షద్వీప్ ఉండగా మనకు ఫస్ట్ 3 ప్లేసెస్లో దాద్రా నగర్ హవేలీ, నెక్స్ట్ అండమాన్, నికోబార్ ఐలాండ్స్, జమ్మూ అండ్ కాశ్మీర్. సో ఇవన్నీ మనకు ఉన్నాయన్నమాట. సో దీస్ ఆర్ ద 7 ఇంపార్టెంట్ హెడ్లైన్స్ ఆన్ ద 31st of October 2020. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.